మా ఏరియాకి వచ్చాడు. అక్కడ అన్నగారు చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, రాత్రి 12 గంటలకి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, నేను నిన్ను చంపుతాను అని కూడా చెప్పాడు. అయితే నేనేమన్నా అంటే, నువ్వు వచ్చే ముందుగా నాకు ఫోన్ చేసి వచ్చి అని చెప్పేసి అందరినీ నవ్విస్తూ ఆ మాట కూడా చెప్పడం జరిగింది. జస్ట్ 1 మంత్ కూడా కాలేదు. కానీ ఈ విషయం నేను యూట్యూబ్లో చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయి. ఎందుకంటే లాస్ట్ మంత్ అన్న నేను చూశాను కూడా. దేవుడు చెప్పింది ఏంటంటే, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నమాట. యేసుక్రీస్తు కూడా చెప్పాడు. గొర్రె పిల్లల యొక్క స్వభావం ఏంటి, తోడేళ్ల యొక్క స్వభావం ఏంటి అనేది కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అన్నగారిని ఆ విధంగా చేయడం అనేది తప్పు. డిబేట్ పరంగా ఏదైనా మాట అనేది వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. కానీ కొంతమంది నెగిటివ్ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన తాగుబోతు కాదు, తిరిగిపోతు కాదు, తిండిపోతు కాదు, వ్యభిచారి కాదు. ఆయన పట్ల కొంతమంది అన్నదాయ పిల్లలు కూడా పోషింపబడుతూ ఉన్నారు. సో అలాంటి మంచి వ్యక్తిని పట్టుకొని ఈ విధంగా ట్రోల్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సరే, అంటే ఇప్పుడు ఫైనల్లీ న్యాయం ఏం కోరుకుంటారు? ఇప్పటికీ కూడా తను ఎలా చనిపోయారు అనేది ఈ విషయంలో అయితే నిజంగా మా క్రైస్తవ సంఘాల తరఫున మంచిగా యొక్క డెత్ మెసేజ్ మంచిగా న్యాయంగా కావాలి. ఎందుకంటే ఆయన చిన్న వ్యక్తి కాదు, 2 రాష్ట్రాలు కూడా చాలా మందికి తెలుసు. కాబట్టి ఆయన విషయంలో మంచి జరగాలని కోరుకుంటున్నారు. అదే చూస్తున్నాం కదా, జస్టిస్ కావాలి. ప్రవీణ్ పగడాల మృతి వెనుక ఉన్నటువంటి అదే క్రైస్తవం యొక్క మొదటి మోటివ్. అది మాకు మొదటి స్టెప్. అది పొరుగుని మా దేవుడిని ప్రేమిస్తాము, పొరుగునిలో ప్రేమిస్తాము, సహిస్తామండి. ఎంతోమంది లోకానికి లేకపోతే భారతదేశ అభివృద్ధిలో క్రైస్తవులతో పాటు పడ్డారు. ఎంతోమంది భారతదేశం అభివృద్ధి కొరకు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. వారు ఒక నిమిషం మదర్ తెరెసా గారు కానీ, క్రైస్తవ మిషనరీలు కానీ, ఎన్నో ఇక్కడ విద్యా సంస్థలు, హాస్పిటాలిటీ, వైద్యము, విద్య, అనేక రంగాల్లో పురోగతి ఈరోజు భారతదేశం ముందుకు వెళ్ళిందంటే దానికి క్రైస్తవ్యం బోధనలతో ఇన్స్పైర్ అయ్యి మన దేశాలను వదిలిపెట్టేసి క్రీస్తు యొక్క మాటను వారు ఆ విధంగా శిరస వహించి ఎంతమంది వచ్చి ఇక్కడ ప్రాణత్యాగం చేశారు. ఎన్నో ఇన్ఛార్జ్ హాస్పిటల్ చెప్పవచ్చు. ఆ విధంగా ఎన్నో మదర్ తెరెసా ఏదో చెప్పగలం మనము, ప్రేమకు చెప్పినాం ఆమె. కాబట్టి ఆమె కూడా ఈ యొక్క క్రీస్తు యొక్క మాటలు నడిచింది. అదే ప్రవీణ్ పగడాల గారు కూడా ఎన్నో 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 తను కూడా ఎంతోమంది అనాథలను పెంచి పోషిస్తున్నాడు, ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు. అంతమంతమే కూడా గవర్నమెంట్ కూడా ఎన్నో ఇక్కడ ఛత్తీస్గఢ్లో అక్కడ ఎన్నో సహాయం చేస్తూ వచ్చారు. కానీ నాటి నుండి వరకు క్రైస్తవులు జరుగుతుంది, చనిపోతూనే ఉన్నాం. కానీ మేము ప్రేమతోనే న్యాయం కొరకు ప్రశ్నిస్తున్నాం, అడుగుతూ ఉన్నాం. అదే పారదర్శకంగా జరగాలి. దోషులను శిక్షించాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది క్షమించమని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మేము క్షమించకుండా చాలా చేస్తాం. కాబట్టి అకార్డింగ్ ద లా వారు శిక్షార్హులు. వారి శిక్ష ఇంకొకరికి భయం కలగకూడదు. మనం అందరినీ ప్రేమించాలి. క్రైస్తవులను, హిందువులను, ముస్లింలను అందరినీ ప్రేమించాలి. అందరూ దేవుని కుమారులే, ఆదాము నుండి వచ్చిన వారే అని మేము ప్రగాఢంగా విశ్వసిస్తాం. మా తోటి సహోదరులను మాకంటే ఎక్కువగా ప్రేమిస్తాం. అది మా దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ. ఆ క్రమంలోనే ప్రవీణ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అది సోషల్ మీడియాలో నేటి వరకు మారుమోగుతున్న విషయం. కాబట్టి దయచేసి ప్రభుత్వం పెద్దలు ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క అన్ని విషయాలు క్షుణ్ణంగా పరీక్షించి దోషులను శిక్షించాలి. ఎందుకంటే మరొకరికి ఈ విధంగా ఏ వర్గానికి చెందిన వారికి కూడా ఈ విధంగా జరగకూడదు. చాలా తప్పు అండి. ప్రాణము ఇవ్వాలి, రక్తం ఇవ్వాలి, ప్రాణం ఇవ్వాలి. ఒకరికి సహాయం చేయాలని ప్రాణాన్ని తీసే అర్హత ఎవరికి లేదు మానవులకు. కాబట్టి దాంతో పారదర్శకంగా ఆ యొక్క ఏ విచారణ జరగాలి. థ్యాంక్ యూ.